బెట్టింగ్ యాప్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. 11 మంది యూట్యూబర్లను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఉదయం పోలీసుల విచారణకు విష్ణుప్రియ హాజరు కాగా మధ్యాహ్నం రీతూ చౌదరి హాజరైంది. ఇద్దరిని కలిపి విచారిస్తున్నారు పోలీసులు. తెలియక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారని విష్ణుప్రియ చెప్పింది. నిజం తెలుసుకున్న తర్వాత బెట్టింగ్ యాప్ జోలికి వెళ్లడం లేదని పోలీసులకు చెప్పింది రీతూ చౌదరి. ఇదే విషయంపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటివరకు ఎంతమందిని పోలీసులు ప్రశ్నించారు? అప్డేట్స్ ఏంటి? సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. 11 మంది పైన కేసు నమోదైన తర్వాత ముందుగా ఈ విచారణకి అంటే 11 మందిలో ముందు యూట్యూబర్ టేస్టీ తేజ విచారణకు హాజరయ్యాడు. ఆ రోజే విష్ణుప్రియ, యాంకర్ విష్ణుప్రియ కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఈ రోజు ఉదయం 10:30 విష్ణుప్రియ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైంది. ఇంకా విష్ణుప్రియకు సంబంధించిన విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సంబంధించి ఏ విధంగా ఈ బెట్టింగ్ యాప్ సంబంధించిన వారిని వీళ్ళు అప్రోచ్ అయ్యారు, సో వాళ్ళ ద్వారా ఏ విధంగా బెనిఫిట్స్ పొందారు, ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి. ఎందుకంటే ఒక సెలబ్రిటీ హోదాలో బెట్టింగ్ యాప్ సంబంధించి అవన్నీ కూడా బెట్టింగ్ యాప్ సంబంధించి నిషేధం ఉన్నప్పటికీ కూడా వాటిని ప్రమోట్ చేస్తూ వీళ్ళు పెద్ద మొత్తంలో కూడా బెనిఫిట్స్ పొందారు అనే ఆరోపణకు సంబంధించి ఫిర్యాదులో కూడా ఫిర్యాదుదారుడు చాలా క్లియర్గా అది మెన్షన్ చేసిన క్రమంలో యాక్చువల్గా ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఆ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు వీళ్ళని ఏ విధంగా అప్రోచ్ అయ్యారు, లేకపోతే వీళ్ళు ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్కి ఎంత డబ్బు తీసుకున్నారు, దాంతోపాటు ఇతర బెనిఫిట్స్ ఏం పొందారు, వీళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరిగినాయి అనే కోణంలో దాదాపు ఉదయం 10:30 నుండి కూడా విష్ణుప్రియని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. సో కొద్దిసేపటి క్రితమే మరొక నటి రీతూ చౌదరి కూడా విచారణకు హాజరైంది. అంటే 11 మందిలో ఇప్పటి వరకు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి యూట్యూబర్ టేస్టీ తేజతో పాటు విష్ణుప్రియ, రీతూ చౌదరి, ఇందులో ఒక కానిస్టేబుల్ హబీబ్ నగర్ సంబంధించి కిరణ్ గౌడ్ అనే కానిస్టేబుల్ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. అతని పైన కూడా ఎఫ్ఐఆర్ చేశారు. కాబట్టి కిరణ్ గౌడ్ని కూడా క్వశ్చన్ చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. కిరణ్ గౌడ్ సంబంధించిన క్వశ్చనింగ్ నిన్న జరిగింది. ముఖ్యంగా ఇందులో ఈ 11 మంది ఇన్ఫ్లుయెన్సర్లలో ఇమ్రాన్ ఖాన్, హైదరాబాద్ నగరానికి చెందిన ఇమ్రాన్ ఖాన్ ఎవరైతే ఉన్నారో అతనికి క్లోజ్ అసోసియేట్, ఒక బెస్ట్ ఫ్రెండ్గా కిరణ్ గౌడ్ని కూడా పోలీసులు ప్రస్తుతము ఎస్టాబ్లిష్ చేశారు. సో కిరణ్ గౌడ్ కూడా పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఈ విధంగా బెట్టింగ్ యాప్ సంబంధించిన ప్రమోషన్కు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి డిపార్ట్మెంట్ సంబంధించిన ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. సో మొత్తానికి ఇప్పటికైతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో యాంకర్ విష్ణుప్రియతో పాటు రీతూ చౌదరి ఇద్దరిని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ముఖ్యంగా విష్ణుప్రియకు సంబంధించి ఉదయం నుండి క్వశ్చనింగ్లో భాగంగా చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ పంజాగుట్ట పోలీసులు తీసుకున్నట్టు మనకైతే సమాచారం అందుతుంది. దాదాపు 15కి పైగా కూడా బెట్టింగ్ యాప్ సంబంధించి విష్ణుప్రియ ప్రమోషన్ చేసింది అనేది కొంతమేరకు ఈరోజు క్వశ్చనింగ్లో భాగంగా పోలీసులు సమాచారం సేకరించారు. దాంతోపాటు ముఖ్యంగా ఒక్కొక్క యాప్ సంబంధించి ఒక్కొక్క వీడియో ప్రమోషన్కి ఎంత బెనిఫిట్ తీసుకుంది, ఎంత మొత్తంలో డబ్బు తీసుకుంది అనే దానికి సంబంధించి కూడా ఒక్కొక్క వీడియో ఆ డ్యూరేషన్ అనుకోవచ్చు, లేకపోతే ఆయా బెట్టింగ్ యాప్ సంబంధించి ఆ నిర్వాహకులతోని అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళతోని డీల్ కుదుర్చుకునే దాని క్రమంలో దాదాపు 50,000కు పైగా, అంటే 50,000 నుండి స్టార్ట్ అయ్యి 50,000, 90,000, దాంతోపాటు 1,00,000కు పైగా కూడా కొన్ని ప్రమోషన్స్కి ఆ వీడియోస్కి పెద్ద మొత్తంలో కూడా బెనిఫిట్ పొందినట్లు కూడా కొంతమేరకు సమాచారం అందుతుంది. సో ఈ క్రమంలోనే ఇటు విష్ణుప్రియ, రీతూ చౌదరి ఇద్దరు కూడా చాలా క్లోజ్ కాబట్టి ఇప్పటికే విష్ణుప్రియకు సంబంధించి క్వశ్చనింగ్ జరుగుతున్న టైంలోనే రీతూ చౌదరి కూడా విచారణకు హాజరైంది. ప్రస్తుతము ఇద్దరిని కూడా క్వశ్చన్ చేస్తున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా విష్ణుప్రియకు సంబంధించిన మొబైల్ ఫోన్ని కూడా ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు సీజ్ చేశారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ సంబంధించి కేసు నమోదైన తర్వాత ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో వాళ్ళే కొన్ని వీడియోస్ కూడా చేశారు. బెట్టింగ్ యాప్స్ ఆ ప్రమోషన్ సంబంధించి ఆ విధంగా చేయడం తప్పు, మేము రియలైజ్ అయ్యాము అంటూ కొన్ని వీడియోస్ చేశారు. కానీ వీళ్ళు ప్రమోట్ చేసిన వీడియోస్ సంబంధించి సోషల్ ప్లాట్ఫామ్స్లో వాటిని అప్లోడ్ చేశారు కదా, వాటన్నిటిని కూడా ఒకవేళ డిలీట్ చేసి ఉంటే దానికి సంబంధించి ఫెయిర్ వీడియోస్ మొత్తం కూడా వీళ్ళ మొబైల్ ఫోన్స్లో ఉంటాయి. కాబట్టి మొబైల్ ఫోన్స్ సీజ్ చేయాలని అధికారులు భావించడంతో పాటు ప్రస్తుతానికి విష్ణుప్రియకు సంబంధించిన మొబైల్ ఫోన్ని కూడా పంజాగుట్ట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం రీతూ చౌదరికి సంబంధించిన మొబైల్ ఫోన్లో కూడా ఆమె చేసిన వీడియోస్ అనుకోవచ్చు, అటు ప్రమోషన్స్ కావచ్చు, ఇతరేతరకు సంబంధించి ఆమె మొబైల్లో ఉన్న డేటాను మొత్తం కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. సో మొత్తానికి 11 మందిలో ఇప్పటికైతే 4గురిని విచారించినట్లే మనం చెప్పుకోవాలి. సో ఇంకా మిగతా 6గురికి సంబంధించి ఎవరైతే విచారణకు రావాల్సి ఉందో, సో మిగతా 7గురు ఎప్పుడు విచారణకు హాజరవుతారు అనేది కూడా ఈ కేసు సంబంధించి కొంతవరకు క్వశ్చన్ మార్క్ నెలకొంది. ఈ రోజు అయితే 6గురికి నోటీసులు ఇచ్చారు. 6గురు విచారణకు రావాలని చెప్పిన క్రమంలో ఈ రోజు ఇచ్చిన నోటీసులో ఒక రీతూ చౌదరి మాత్రము విచారణకు హాజరైంది. విష్ణుప్రియకి మొన్ననే నోటీసులు ఇచ్చారు. మొన్న అందుబాటులో లేను, ఒక 3 రోజులు గడువు కావాలని కోరింది. కాబట్టి మొన్న ఇచ్చిన నోటీసులకి ఈ రోజు విష్ణుప్రియ విచారణకు వచ్చింది. కానీ ఈ రోజు మరొక 6గురికి నోటీసులు ఇచ్చారు. ఆ 6గురిలో మాత్రం రీతూ చౌదరి ఒక్కటి మాత్రం ప్రస్తుతము విచారణకు హాజరైంది. మిగతా వాళ్ళు అంటే మిగతా 5
ఐదుగురు, ఇటు సుప్రీత కావచ్చు, లేకపోతే యాంకర్ శ్యామల, మిగతా ఎవరైతే ఐదుగురు ఈ నోటీసులు ఇచ్చిన వాళ్ళల్లో ఉన్నారో వాళ్ళు కూడా మరి కాసేపట్లోనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకి హాజరవుతారు అనేది కొంతవరకు సమాచారం ఉంటుంది. హాజరయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సో మొత్తానికి ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బెట్టింగ్ యాప్స్ సంబంధించిన వ్యవహారంలో ఒకవైపు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతుంది. ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్ల పైన పంజాగుట్టలో కేసు నమోదైతే సైమల్టేనియస్ గా మియాపూర్ పోలీస్ స్టేషన్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఏకంగా ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, దాంతోపాటు మంచు లక్ష్మి, ప్రణీత ఇలాంటి టాప్ హీరోయిన్ల పైన కూడా బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రమోషన్ చేశారు అంటూ ఒక సిటిజన్ ఇచ్చిన ఫిర్యాదు తోటి అక్కడ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక రెండు కేసులకు సంబంధించి ప్రస్తుతం ఇటు హైదరాబాద్ పోలీసులు, ఇటు సైబరాబాద్ సంబంధించిన పోలీసులు ప్యారలర్ గా ఈ కేసు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒకవైపు యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యారు అని ఫిర్యాదు అందితే ఏకంగా బడా హీరోలు, బడా హీరోయిన్లు, యాక్టర్లు మరొక కేసులో ఇన్వాల్వ్ అయ్యారు అనే ఫిర్యాదు అందడంతో ఈ రెండు కేసులకు సంబంధించి విచారణ ప్రస్తుతము డిపార్ట్మెంట్లో కావచ్చు, ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. సో ప్రస్తుతం పంజాగుట్టలో నమోదైన కేసు సంబంధించి మాత్రం 11 మంది పైన ఎఫ్ఐఆర్ చేశారు. 11 మంది కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికైతే యాంకర్ విష్ణుప్రియ, రీతు చౌదరి, దాంతోపాటు టేస్టీ తేజ, అట్ ది సేమ్ టైం కిరణ్ గౌడ్ వీళ్ళనైతే విచారించారు. మిగతా వారు విచారణకు ఎప్పుడు హాజరవుతారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. సో మరి కాసేపట్లో అంటే ఈరోజు విచారణ మొత్తం పూర్తయిన తర్వాత ఎంటర్గా ఏం జరిగింది అనే దానిపైన ఇటు విష్ణుప్రియ, రీతు చౌదరి రెస్పాండ్ అవుతారా, లేకపోతే వాళ్ళ న్యాయవాదులు మాట్లాడతారా, ఏ విధమైన క్వశ్చనింగ్ జరిగింది, ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో పోలీసులు ఎలాంటి కీలకమైన సమాచారాన్ని రాబట్టారు అనే దానిపైన విచారణ మొత్తం కూడా పూర్తయిపోయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. శ్రవంతి.